నమస్తే అండి. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చెప్పబోయే కథ 'చిరునవ్వు'. రచన తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఫ్యాన్సీ షాప్‌లో అడుగుపెడుతూనే కౌంటర్ వెనుక కూర్చున్న షాప్ యజమాని వంక చూసి పూర్వ పరిచయం ఉన్నదానిలా పలకరింపుగా చిరునవ్వు నవ్వింది మమ్మీ. నిజానికి ఆ షాపునకు మేం వెళ్ళడం అదే మొదటిసారి. "ఏం కావాలి మేడం" అని అడిగాడు అతను. "మా పాపకు గోళ్ళ రంగులవి కావాలటండి. మీ దగ్గర ఏమేం షేడ్స్ ఉన్నాయో మంచివి చూపించండి" అంది మమ్మీ. షాప్లో ఇంకా అరడజన్ మంది ఆడ మగ కస్టమర్స్ ఉన్నారు. ఇద్దరు సేల్స్ బాయ్స్ వారికి కావలసిన వస్తువులను చూపిస్తున్నారు. షాప్ యజమాని నాకు కావలసిన వస్తువులను తీస్తుండగా మమ్మీ మిగతా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పలకరించింది. వాళ్ళు కొనుగోలు చేస్తున్న వస్తువులను చూస్తూ బాగున్నాయి అని మెచ్చుకుంది. తోచిన సలహాలను ఇస్తోంది. మమ్మీ ప్రవర్తన నాకు ఇబ్బందిగా అనిపించింది ఎప్పటిలాగే. ఎక్కడికి వెళ్ళినా అంతే తను. ముక్కు మొహం ఎరుగని వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వుతుంది పరిచయం ఉన్నదానిలా. స్నేహితులతో మాట్లాడుతున్నట్లు కలుపుగోలుగా ప్రవర్తిస్తుంది. అందుకు అందరి స్పందన ఒకేలా ఉండదు. కొందరు తిరిగి స్మైల్ చేస్తుంటారు. మరికొందరు ఓ కొత్త మనిషి తమను చూసి నవ్వడంతో తికమకకు గురై మొహమాటంగా పెదవులు విడవనట్లుగా నవ్వుతూ ఉంటారు. ఇంకొందరైతే మమ్మీ వంక వింతగా చూసి ముఖాలు తిప్పేసుకోవడం కూడా కద్దు. ఒక్కోసారి "మీరెవరు? ఇంతకుముందు మనం ఎక్కడా కలుసుకున్నట్లు లేదే" అంటూ నిర్మోహమాటంగా అడిగేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మమ్మీకి మాత్రం ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నట్టు కనిపించదు. కొత్త పాత అన్నది లేకుండా ఎంత గంభీరంగా ఉండేవాళ్ళనైనా తన చిరునవ్వుతో మాటల్లోకి దింపి ఫ్రీగా సంభాషించేలా చేస్తుంది. చిత్రమేమిటంటే మేము ఆ ప్రదేశం నుంచి బయటపడేసరికి పాత స్నేహితుల్లో ప్రవర్తిస్తారంట మమ్మీతో. 7th క్లాస్ చదువుతున్న నాకు ఎందుకో మమ్మీ తీరు సుతారము నచ్చదు. అనవసరంగా కొత్తవారితో మాటలు కలపడం నాకు ఇష్టం ఉండదు. వెకిలి మనిషి అనుకుంటారేమోనని భయం. కనిపించిన వారినందరినీ చూసి స్మైల్ చేసే మమ్మీ వెంట ఉండటానికి చిన్నతనంగా అనిపించి కాస్త దూరంగా నిలుచుంటూ ఉంటాను. నెయిల్ పాలిష్, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, రిస్ట్ బ్యాండ్, బాడీ లోషన్ వగైరా నాకు కావలసిన వస్తువుల్ని తీసుకొని మమ్మీ షాప్ ఓనర్తో ఏవో కబుర్లు చెప్తూ బిల్ చెల్లిస్తుంటే ఇంకో క్షణం అక్కడ నిల్చోకుండా షాపులోంచి బయటపడ్డాను నేను. ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలోనే ఎదురయ్యారు డాడీ. "ఎక్కడికి వెళ్ళారా చిట్టి తల్లి? ఈవినింగ్ వాక్క" అని అడిగారు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటూ. చేతిలో క్యారీ బ్యాగ్ చూస్తుంటే తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న ఫ్యాన్సీ షాప్ మీద రైడ్ చేసింది మీ ముద్దుల కూతురు అంది మమ్మీ నవ్వుతూ. నాకు క్రోషంగా ఉంది. డాడీకి మీదట నేను మమ్మీతో బయటకు వెళ్ళాను అంతే అన్నాను. "అంత పెద్ద నిర్ణయం ఇంత చిన్న వయసులోనే తీసుకున్నావంటే మమ్మీ తప్పకుండా ఏదో గొప్ప ఇరకాటంలోనే పెట్టేసి ఉంటుంది నిన్ను. "Am I right?" అన్నారు డాడీ నవ్వుతూ. "అవును." షాపులో కనిపించిన వాళ్ళనందరినీ చూసి స్మైల్ చేస్తుంది. పరిచయం లేని వాళ్ళను సైతం పలకరిస్తుంది. "అది నాకు చాలా ఎంబారెసింగ్గా అనిపిస్తోంది డాడీ" అంటూ ఫిర్యాదు చేశాను. "రియల్లీ? నీది కేవలం ఎంబరాస్మెంట్. నాకైతే చచ్చేంత భయం." డాడీ భయం నటించారు. "భయం ఎందుకు డాడీ? ఆనక వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి బ్యాంక్ లోన్స్ ఇప్పించమంటారనా?" అడిగాను విస్తుపోతూ. డాడీ ఆ ఊళ్ళో ఉన్న ఓ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి బ్రాంచ్ మేనేజర్. 3 నెలల క్రితం బదిలీపై ఆ ఊరికి వచ్చాం మేం. పళ్ళే పట్టణం కానీ ఊరువది. నా భయం పరిచయాల మూలంగా లోన్స్ అడుగుతారని కాదురా. మీ మమ్మీ చిరునవ్వుకు ఫ్లాట్ అయిపోయి ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని అని డాడీ జవాబివ్వడంతో "అవ్వ" అంటూ నోరు నొక్కుకుంది మమ్మీ. "చిన్నపిల్ల ముందు అవేం మాటలండి" అంది మందలింపుగా. "స్మైల్ చేస్తే ఎత్తుకుపోతారా డాడీ?" భయంగా అడిగాను నేను. డాడీ నవ్వేసి "లేదురా, ఓసారి అలా జరిగిందని మళ్ళీ మళ్ళీ జరగాలని రూల్ లేదుగా" అన్నారు. మమ్మీ చిరుకోపంతో డాడీ డొక్కలో మోచేత్తో పొడిచింది. అప్పుడు తన కన్నులలో తలుక్కుమన్న మెరుపులు నా దృష్టిని తప్పించుకోలేదు. "నిజమా డాడీ? స్మైల్ చేసిందని మమ్మీని ఎత్తుకుపోయారా ఎవరు?" అడిగాను కంగారుగా. "నేనే" అని డాడీ అనడంతో "ఓ డాడీ, యు ఆర్ ఫూలింగ్ మీ" అన్నాను బొంగమూతి పెట్టి. "లేదురా, నేను నిజమే చెప్తున్నాను" అన్నారు. ఏదో ఉందనిపించింది నాకు. "డాడీ ప్లీజ్ వివరంగా చెప్పవు" బతిమలాడాను నేను. ఏం వద్దు అని మమ్మీ అభ్యంతర పెడుతున్నా వినిపించుకోకుండా డాడీ చెబుతున్న సంగతులను వింటూ సంభ్రమాశ్చర్యాలతో నోరు వెళ్ళబెట్టాను నేను. దాదాపు 15 ఏళ్ల కిందటి మాట. డాడీ పట్టణంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. పీజీ చేస్తున్న మమ్మీకి అదే బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉండేవి. అందువల్ల మమ్మీ ఆ బ్యాంక్కి వెళుతూ ఉండేది.
ఓసారి క్యాష్ కౌంటర్లో కూర్చుని డాడీని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు డాడీకి ఆహ్లాదకరంగానూ మెస్మరైజింగ్గానూ అనిపించింది. ఆ తర్వాత మమ్మీ బ్యాంక్కి చాలాసార్లు వెళ్ళింది. వెళ్ళినప్పుడల్లా డాడీని చూసి స్మైల్ చేసేది. మమ్మీ అందంగా ఉంటుంది. దానికి తోడు తన చిరునవ్వు ఎంతటి వారినైనా ఆకట్టుకోవాల్సిందే. డాడీ మనసు మమ్మీ స్మైల్లో చిక్కుకుపోయింది. ఆమె తానంటే ఇష్టమని, ఆమె చిరునవ్వు తనకే ప్రత్యేకమని భావించారు. అయితే మమ్మీ బ్యాంకులోని ఇతర సిబ్బందితోనే కాక అక్కడకు వచ్చిన కస్టమర్స్ని కూడా చిరునవ్వులతో పలకరించి మాటలు కలపడం గమనించి కంగారు పడ్డారు. ఆలస్యం చేస్తే వేరెవరైనా మమ్మీకి చేరువైపోతారేమోనన్న భయంతో ఓ రోజున తెగించి ఐ లవ్ యూ చెప్పేశారు ధైర్యంగా. ఎదురు చూడని ఆ సంఘటనకు బిత్తరపోయింది మమ్మీ. కొన్నాళ్ళుగా డాడీని చూస్తున్నందున ఆయన పైన సదభిప్రాయమే ఉంది తనకు. దాంతో తన తండ్రిని కలవమని చెప్పింది. డాడీ తాతయ్యను కలుసుకొని తన అభిష్టం చెప్పారు. తాతయ్య నవ్వారు. మా త్రిపుర చిన్నప్పటి నుంచి అంతే. కొత్త అన్నది లేకుండా కనిపించిన వారినందరినీ చిరునవ్వుతో గ్రేడ్ చేస్తుంది. అందుకే తన చుట్టూ ఉన్న సమాజంలో అపరిచితులు అంటూ ఉండరు తనకు. అందరూ పరిచయస్తులు, మిత్రులే. నువ్వు కేవలం తన చిరునవ్వుకు పడిపోయి పెళ్లి చేసుకుందామనుకుంటే మరోసారి ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఆనకు అదే చిరునవ్వు మీ మధ్య మనస్పర్ధలకు కారణం కాకూడదు అన్నారు. అందుకు డాడీ కంగారుగా నో సార్, మీ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నారు. మమ్మీ చదువు పూర్తి కాగానే ఇరువైపులా పెద్దల ఆశీస్సులతో వారి వివాహం జరిగిపోయింది. హోయ్ గ్రేట్ అంటూ చప్పట్లు కొట్టాను నేను. మమ్మీని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాను. తాను చిన్న పిల్లలా సిగ్గుపడుతుంటే ముచ్చట వేసింది. అయినా కానీ మరీ ముక్కు మొహం ఎరుగుని వారిని చూసి స్మైల్ చేయడం నాకైతే అబ్జర్వ్డ్గా ఉంటుంది అన్నాను ఓ క్షణం ఆగి. జీవితం అద్దం లాంటిది శైలు. మనం చిరునవ్వుని చిందిస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంది మమ్మీ. నువ్వు ఇంకా చిన్నపిల్లవు, అందుకే నా తీరు నీకు ఎప్పట్టుగా ఉంటుంది. అవునురా చిట్టి తల్లి, చిరునవ్వు ఖర్చు లేనిది, కానీ దాని విలువ మాత్రం అమూల్యం అన్నారు డాడీ. మమ్మీ ఎవరిని స్పేర్ చేయదు. న్యూస్ పేపర్ బాయ్, మిల్క్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, వెచ్చాల కొట్టులో పొట్లాలు కట్టే బాయ్స్, కూరగాయల వాళ్ళు, వీధుల్లో బళ్ళ మీద అమ్ముకునేవారు, చివరకు బిచ్చగాళ్లను కూడా అంతా ఆమె చిరునవ్వుకు పలకరింపుకు లొంగిపోవాల్సిందే. కొందరైతే మమ్మీతో మాట్లాడుతూ నన్ను ముద్దు చేసి నా బొగ్గులు పుణుకడం కూడా కద్దు. అదంతా గుర్తుకు వచ్చి భుజాలు ఎగరేశాను నేను. ఎంసెట్ పాస్ అయ్యి హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరాను నేను. కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాను. నిజానికి నన్ను డాక్టర్ని చేయాలన్నది మమ్మీ అభిలాష. కానీ నాకు వైద్య విద్య మీద ఆసక్తి లేదు. రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. డిసెక్షన్స్వి నాకు సరిపడవు. తన అభిష్టాన్ని నానెత్తిన రుద్దడానికి మమ్మీ ప్రయత్నించలేదు. ఆ మధ్యకాలంలో డాడీకి 2-3 బదిలీలు జరిగాయి. ప్రస్తుతం ఓ ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్నారు. ఆ ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న టౌన్ ఉంది. ఆ ఊరి వాళ్ళంతా నిత్యావసర వస్తువుల కోసం ఆ టౌన్ మీదే ఆధారపడవలసి ఉంటుంది. ప్రతి శుక్రవారము అక్కడ జరిగే సంతకు వెళ్ళి కావలసిన సరుకులు కొని తెచ్చుకుంటారు. ఆ ఊరి మీదుగా వెళ్ళే టౌన్ బస్ ఉంది. డాడీ అఫీషియల్ వర్క్తో బిజీగా ఉంటారు కనుక మమ్మీ ఒంటరిగానే ఆ సంతకు వెళుతుంటుంది. వారానికి సరిపడా అన్నీ కొని తెచ్చుకుంటుంది. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను నేను మమ్మీని టౌన్కి తన వీక్లీ ట్రిప్స్ ఎలా ఉన్నాయని. అప్పుడు మమ్మీ చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కలిగించాయి. శుక్రవారపు సంతకు వెళ్లే దారిలో అధిక భాగం ఆడవాళ్లే. వారిలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. మొదటిసారి మమ్మీ బస్సు ఎక్కినప్పుడు అలవాటు ప్రకారం లోపల ఉన్న వారందరి వంక చూసి చిరునవ్వులు గుప్పించింది. పలకరించడానికి ప్రయత్నించింది, కానీ ఆశించినంత స్పందన కనిపించలేదు. ఎవరికి వారే గంభీర వదనాలతో ఎవరి ఆలోచనల్లో వాడు మునిగిపోయినట్లు కనిపించారు. అంతటితో ఊరుకుంటే మమ్మీ ఎందుకు అవుతుంది? మరుసటి వారం ట్రిప్లో ఒక్కొక్కరి వద్దకి వెళ్ళి చిరునవ్వుతో పలకరించింది. ఎవరికి తగినట్టు వారితో మాటలు కలిపింది. మమ్మీ కలుపుకొలుతనం ముందు వారి గాంభీర్యం పలచబడిపోయింది. నెల తిరిగేసరికి ఫ్రైడే మార్కెట్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అంతకు మునుపు అపరిచితుల్లా ప్రవర్తించేవారు ఇప్పుడు చిరునవ్వుతో పలకరించుకోవడము, సరదాగా కబుర్లు చెప్పుకోవడము ఆరంభించారు. అందరిలోనూ మమ్మీ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఎప్పుడైనా తను రావడం కాస్త ఆలస్యమైతే తన కోసం ఎదురు చూడటం ఆరంభించారు, బస్ క్రూతో సహా. మమ్మీ యు ఆర్ గ్రేట్ అన్నాను మనస్ఫూర్తిగా. గ్రేట్ ఏముందే పిచ్చిపిల్ల, నేను చేసింది ఏముంది? సాటి మనిషిగా ఒక పలకరింపు, ప్రేమతో చిన్న నవ్వు, అంతే కదా అంది మమ్మీ నవ్వుతూ. చదువు పూర్తి కాగానే క్యాంపస్ సెలక్షన్లో నాకు ఉద్యోగం రావడము, ఆనగా పెళ్లి కావడము జరిగిపోయాయి.
నా భర్త నేను పనిచేసేది బెంగళూరులో. ఇద్దరం కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్న కారణంగా అవి పూర్తయ్యేంత వరకు సంతానం వద్దనుకున్నందున మాకింకా పిల్లలు లేరు. ఓసారి ఆంధ్రాలోని బంధువుల ఇంట్లో పెళ్లికని కారులో బయలుదేరాం. నేను మా ఆయన. డెస్టినేషన్ని సమీపిస్తుండగా ఓ ఊళ్ళో కారు ట్రబుల్ ఇచ్చింది. మా ఆయన మెకానిక్ని వెతుక్కుంటూ వెళ్తే నేను కారు దిగి పరిసరాలను పరికించాను. అది డాడీ పనిచేస్తున్న ఊళ్ళల్లో ఒకటి. అదిగో అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఈవినింగ్ వాక్కి వెళ్తున్న వయసైపోయిన స్త్రీలిద్దరూ నన్ను చూసి దగ్గరకు వచ్చారు. నా ముఖంలోకి పరీక్షగా చూసి, "నువ్వు బ్యాంక్ మేనేజర్ గారి భార్య త్రిపుర కూతురివి కదూ?" అని అడిగింది ఒక ఆవిడ. మమ్మీ పోలిక నాది. అవునన్నట్లు తలూపాను. అంతే ఆప్యాయంగా నన్ను దగ్గర చేసుకుని ఇద్దరూ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. నేను మొహమాట పడుతున్నా వదలకుండా. త్రిపుర కూతురు వచ్చిందన్న వార్త క్షణాల్లో ఊరంతా పాకేసినట్లయింది. ఆడవాళ్ల గుంపు వచ్చి చేరింది అక్కడ. మమ్మీ గురించి ఆసక్తిగా అడిగారు అందరూ. మమ్మీ పోయి 5 ఏళ్ళైపోయింది. మమ్మీ లేని జీవితాన్ని జీర్ణించుకోలేని డాడీ ఉద్యోగంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఋషికేశ్లో దైవ సన్నిధిలో స్థిరపడిపోయారు. మమ్మీ ఇక లేదని తెలియడంతో కళ్ళనీళ్లు పెట్టుకున్నారంతా. మమ్మీ జ్ఞాపకాలను కలబోసుకున్నారు. ఆ నవ్వుల తల్లిని పిన్న వయసులోనే తీసుకుపోవడానికి ఆ దేవుడికి మనసెలా ఒప్పిందో అంటూ దేవుణ్ణి తిట్టుకున్నారు. వారి బలవంతం మీద ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాం. మర్నాడు బయలుదేరుతుంటే వీలైనప్పుడల్లా వస్తుండమ్మా, నిన్ను చూస్తుంటే మీ అమ్మను చూస్తున్నట్టే ఉంది అంటూ అంతా పసుపు కుంకుమలతో పాటు జాకెట్ ముక్కలు పెట్టారు నాకు. వద్దంటున్నా. వారి ఆప్యాయతకు అమ్మ మీద వారికి ఉన్న అభిమానానికి స్నేహభావానికి నా మనసు ఆర్ద్రమైంది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం, రకరకాల పిండి వంటలు చేయడం మొదలుకొని జీవితాన్ని పద్ధతిగా తీర్చిదిద్దుకోవడం దాకా ఎన్నో సంగతులను నాకు పక్కనే ఉండి చెబుతూ నేర్పించింది మమ్మీ. ఒక చిరునవ్వు కాసేపైనా మనుషుల జీవితాలలో ఆహ్లాదపు వెలుగులను వెదజల్లుతుందన్న ఓ సామాన్య సూత్రాన్ని మాత్రం తన ప్రవర్తనతో చెప్పకనే చెప్పింది. కావలసిందల్లా ఎవరో ఒకరు ముందుగా దానికి నాంది పలకడమే. మమ్మీ ఉన్నన్నాళ్ళు ఆ సత్యాన్ని గుర్తించలేకపోయినందుకు మొదటిసారిగా విచారం కలిగింది నాకు. ఇక మీదట మమ్మీ చూపిన మార్గాన్ని అవలంబించాలని అప్పటికప్పుడే దృఢంగా నిర్ణయించుకున్నాను. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.